యా హలో గైస్, దిస్ ఈజ్ విజయ్ సామ్. ఈరోజు నేను కాజాగూడ లేక్లో ఒక ఇంట్రెస్టింగ్ ఒక ఫుడ్ చూసాను అనమాట. టేస్ట్ ఆఫ్ వైద్విక్స్ అని. ఇక్కడ ఒక సిస్టర్ ఉన్నారు. ఆమె అసలు ఈ స్టార్టప్ ఎందుకు స్టార్ట్ చేసినారని తెలుసుకుందామని నాకు అనిపించింది. సో ఒకసారి మాట్లాడదాం. హలో అండి. యా, ఎలా ఉన్నారు? యా, సో ఏంటి ఈ స్టాల్ గురించి చెప్పగలుగుతారా? హోమ్ మేడ్ కేక్స్. ఇప్పుడు కేక్స్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కదా, కేక్స్, బ్రౌనీస్, చీజ్ కేక్స్ అవి డైలీ పెడతాను అనమాట. జస్ట్ వేరే వాటికంటే ఇవి డిజర్ట్స్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఇలా ప్లాన్ చేశాను. నైస్ నైస్. అంటే అసలు ఫస్ట్ ఈ ఐడియా ఎట్లా వచ్చింది? అంటే ఇప్పుడు మనం స్టార్టప్ అనగానే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇట్లా ఆలోచిస్తుంటారు కదా ఈ జనరేషన్లో, అంటే ఎక్కువ అమౌంట్ అవుతుంది అని. మీరు ఒక టేబుల్ వేసుకొని మీకు ఉన్నంతలో ఒక సెటప్ పెట్టుకొని, అంటే ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మన దగ్గర ఇప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి పెద్ద బడ్జెట్ ఏం లేదు. బట్ లోలో ఆలోచించుకుంటే ఏదైనా ఇప్పుడు అందరూ హోమ్ మేడ్ ఎక్కువ ఇష్టపడుతున్నారు. అంటే ప్రతిదీ కూడా చుట్టుపక్కల ఇళ్ళలో ఏం చేస్తున్నారు అనేది ఎదుర్కొంటున్నారు హోమ్ మేడ్లో. హోమ్ మేడ్ కేక్స్ అనేది అంటే ఇవే కాదు, నేను బర్త్డే కేక్స్, అవి యానివర్సరీ కేక్స్ అలా కూడా ప్లాన్ చేస్తాను. అవి ఏంటంటే మనకి ఆర్డర్స్ ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాయి, రెగ్యులర్గా రావు కదా. ఇవైతే జస్ట్ ఒక శాంపిల్ బాక్సెస్. మనం ఇక్కడ స్ట్రీట్ ఫుడ్లో ఏంటంటే ఏదో ఒకటి తినేసి వెళ్తాం, బిర్యానీనో ఏదో ఒకటి, కొంచెం నోరు స్వీట్గా తినడానికి అట్లా ఇష్టపడతారని ఇలా ప్లాన్ చేసుకున్నా. ఇది మనకు ఒక ఎంప్లాయ్మెంట్ లాగా కూడా అయిపోతూ ఉంటుంది కదా. యా, సో ఎంప్లాయ్మెంట్ అంటే మీరు ఏమైనా జాబ్ చేస్తారా? జాబ్ చేసి వచ్చి ఇక్కడ ఏమైనా చేస్తారా? అసలు లేదు, మార్నింగ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను, ఈవినింగ్. మీరు హోమ్ మేకరే. జాబ్ ఇంతకుముందు ఏమైనా జాబ్ చేశారా? ఇప్పుడు 2 years బ్యాక్ చేసా, ఇప్పుడు అసలు ఏం లేదు. బాబు ఉన్నారు ఇంకా, అందుకని ఇంట్లో పిల్లల్ని చూసుకుంటే బెటర్ కదా ఇంట్లో అయితే. అంటే ఈ బేకింగ్ అంతా ఎట్లా నేర్చుకున్నారు మీరు? నేను విడిగా ప్రొఫెషనల్స్ దగ్గర నేర్చుకునే చేశానండి. నేను ఓన్లీ అంటే ఇట్లా యూట్యూబ్లో అవి చూసి కాదు, ప్రొఫెషనల్ బేకింగ్ కోర్స్ వచ్చేసి సర్టిఫికేట్ తీసుకుని చేస్తున్నాను. సూపర్ సూపర్. అంటే లైక్ ఇప్పుడు ఎంత ఇది ఒక కాస్ట్, ఒక బాక్స్? అంటే ఈ ఫ్లేవర్స్ ఏమేమి ఉన్నాయి, ఈ కాస్ట్ ఎంత? ఫ్లేవర్స్ అంటే నేను డిఫరెంట్ చేస్తూ ఉంటా. రోజుకి మినిమం 4 ఫ్లేవర్సే చేసుకుంటాను. ఎందుకంటే మనకి సేల్ వెళ్ళకపోతే మళ్ళీ అది వేస్ట్ అయిపోతుంది, తర్వాత టేస్ట్ మారిపోతాయి. ఎందుకని మినిమమే చేసుకుంటా. ఈ రోజైతే రెడ్ వెల్వెట్ బటర్ స్కాచ్ చాక్లెట్. సో మీకు చూసే ఒక బాబు ఉన్నాడు, అంటే ఇవన్నీ బాబుని చూసుకుంటూ వచ్చి ఇక్కడ ఒక చిన్న సెటప్ పెట్టుకొని చేయడం, ఇదంతా ఎలా మేనేజ్ చేస్తున్నారు? అసలు పర్లేదు, అంత ప్రాబ్లం ఏమి ఉండదు. బాబుతో వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఇక్కడికి వచ్చాక కూడా పిల్లలకి డిఫాల్ట్ ఫోన్ అలవాటు చేస్తుంది నేనే అనుకోవచ్చు. ఈ విషయంలో తనకి ఫోన్ అలవాటు లేదు. ఇంకా రోడ్డు మీద ఏదైనా ఇట్లా ఇండిపెండెంట్గా ఎదగాలని ఇట్లా ప్యాషనా? ఈ చిన్న చిన్న బిజినెస్ నుంచి మొదలు పెట్టడానికి ఏంటి రీజన్? నాకు ఇండివిజువల్ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఎవరికి వాళ్ళది ఉంటే బెటర్ కదా, డిపెండెన్సీ అని లేకుండా. అందుకని నాది నాకంటూ ఉండాలి కదా. అంటే ఇప్పుడు ఈ స్ట్రెస్ఫుల్ ప్రపంచంలో, అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ కానీ ఐటీ కానీ చాలా అంతా ఎట్లుందంటే ప్రపంచం అంతా కొంచెం స్ట్రెస్లో ఉంటుంది కదా. సో ఈ మనకు నచ్చింది చేస్తుంటే కొంచెం ఫీల్ వస్తుంటుంది, కొంచెం ఒక అడుగు ముందుకు పోతుంటే ఒక బూస్టప్ వస్తుంటుంది, కిక్ వస్తుంటుంది. సో దానికోసమా? లేదు, ఇప్పుడు ఇది ఇంట్రెస్ట్తో చేస్తున్నా కదా. నాకు ఇంట్లో బాబుని చూసుకుంటున్నాను, సో ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళిపోతే ఇంట్లో పిల్లడు ఏం చేస్తున్నాడు అనే టెన్షన్ కంటే ఇప్పుడే హాయిగా ఉంది నాకు కొంచెం పిల్లల్ని చేసుకుంటే. సో ఇప్పుడు మీలాగా గర్ల్స్ కానీ ఉమెన్ ఇంకెవరైనా ఇట్లా ఒక చిన్న స్టార్టప్ పెట్టి ఎదగాలనుకునే వాళ్ళకు మీకు నచ్చిన, అంటే మీకు తోచిన ఎలాంటి అడ్వైస్ ఇవ్వగలుగుతారు? జస్ట్ లైక్ సింపుల్గా ఎవరికి నచ్చింది వాళ్ళు చేసేయడమే ఫ్యాషన్. కానీ ఏదైనా వాళ్ళకి నచ్చిన దానిలో వెళ్ళిపోతే, ఇంకోటి ఏంటంటే వాళ్ళకి నచ్చిన ఫీల్డ్లో వెళ్తే వాళ్ళు ఇంకా మోర్ పికప్ అవ్వగలుగుతారు. ఫోర్స్గా ప్రెషర్తో చేసే కంటే ఇష్టంతో చేస్తే చాలా బెటర్, ఇంకొంచెం ముందుకు వెళ్తారు. నైస్ నైస్. సో రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే లైక్ ఇక్కడ వచ్చే మామూలుగా ఫుడీస్ కానీ ఎవరైనా ఎట్లుంది? ఫైన్, పర్లేదు, బాగుంది. ఇప్పటిదాకా అయితే పర్లేదు. యా, థ్యాంక్ యూ. సో గాయస్, ఇదన్నమాట ముచ్చట. సో మీరు కూడా ఇక్కడికి వచ్చి చూడండి, కాజాగూడ లేక్లో వైద్విక్, టేస్ట్ ఆఫ్ వైద్విక్ అని చిన్న కేక్ స్టాల్ పెట్టారనమాట. సో కాజాగూడ లేక్ ఇట్లా కార్నర్ తిరగగానే పాయింట్ దగ్గర నుంచి మీకు ఉంది. మీరు కూడా వచ్చి చూడండి, టేస్ట్ కూడా నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.